ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనము. ద్వితీయోపదేశ కాండము. ప్రభువు ఈ 40 ఏండ్లు మిమ్ము ఎడారిలో నడిపించుటను జ్ఞప్తికి తెచ్చుకొనుడు, మీకు వినయము నేర్పుటకు, మీ హృదయములను పరీక్షించుటకు, మీరు తన ఆజ్ఞలను పాటింతురో లేదో తెలుసుకొనుటకు ఆయన ఈ పయనము ఉపయోగించుకొనెను. చాలమ్మా, మనం ఈ వాక్యాన్ని ఆలకించే ముందు ఒకటి గమనించాలి. ప్రతి వ్యక్తిని కూడా, క్రైస్తవ బిడ్డ అయిన ప్రతి వ్యక్తిని కూడా సాతాను శోధిస్తూ ఉందంట. దేవుడు పరీక్షిస్తూ ఉంటాడంట. సర్వసృష్టికర్త అయిన సర్వేశ్వరుడు సర్వంతర్యామి కదా, మనల్ని ఎందుకు పరీక్షించాలి? మన గురించి తెలుసు కదా ఆయనకి అని మనం అనుకొని ఉండి ఉండవచ్చు. దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు మనల్ని ఎందుకు పరీక్షించాలి అంటే, తనకు తెలుసు మనం ఏ పార్టీ వారం అనేది, మనలో విశ్వాసం ఎంత ఉందనేది ఆ దైవానికి తెలుసు. కానీ మనం ఎంత విశ్వాసపరులమో మనకు తెలియజేయుట కొరకు, మనము తెలుసుకొనగలుగుటకు దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడంట. సాతాను శోధిస్తూ ఉందంట. సాతాను శోధించడం అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ లోకములో ఉన్న వాటికి మనం బానిసలం అవ్వడం, చూచినదల్లా కావాలనుకోవడం, మన పొరుగు వారికి వారి దగ్గర ఉన్నది మనం లేనట్లయితే అలాంటిది కావాలని ఆశించడం, ఇవన్నీ కూడా సాతాను శోధిస్తూ ఉంటుంది మనల్ని. అప్పుడు మనం ఎలాంటి పని చేయడానికైనా సిద్ధపడతాం. సాతానుకు దాసులుగా మారుతూ ఉంటాం. సాతానుకు మనం ఎప్పుడైతే దాసులుగా మారుతామో అప్పుడు మనం సాతాను పాదాల చెంత ఉంటాం. తన పాదాల చెంతకు చేర్చుకుంటుంది. కానీ దేవుడు మనలను పరీక్షించి మన విశ్వాసాన్ని మనకు తెలియచేసి, మన విశ్వాసంలో మనము దృఢముగా నిలబడి ఉన్నామా, పడిపోతూ ఉన్నామా అని మనకు మనముగా తెలుసుకొనుటకు దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. కానీ సాతాను వల్లే తన పాదాల చెంతకు చేర్చుకోడు మన దేవుడు. తన హృదయాన్ని కట్టుకుంటాడు, నా బిడ్డ అని. సాతానికి దేవుడికి తేడా అదే, ప్రియ సోదరులారా. అందుకే అంటున్నాడు ఈ వాక్యంలో, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనంలో, ప్రభువు 40 ఏండ్లు మిమ్ము ఎడారిలో నడిపించుటను జ్ఞప్తికి తెచ్చుకుండు. ఎందుకు ప్రభు 40 సంవత్సరాలు ఇజ్రాయేలు ప్రజలను ఎడారిలో నడిపిస్తూ ఉన్నాడు అనగా, మనం కాస్త వెనక్కి వెళ్లి చూసినట్లయితే, ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు యాకోబు సంతానము 72, కేవలం 72 మాత్రమే. 450 సంవత్సరాలు గడుస్తాయి ఐగుప్తుని వీడి వీరు ప్రయాణము సమయానికి. ఈ 420 సంవత్సరాలు అనగా 4 తరాలు మారిపోతూ ఉంటాయి. 70 మందితో ప్రారంభమైన యాకోబు సంతానము సుమారు 6 లక్షలవుతూ ఉంది. తరాలు మారాయి. యెహోవా దేవుడు ఎవరో తెలియదు వారికి. వారి పూర్వీకులందరూ మరణించిపోతారు. ఇప్పుడు యెహోవా దేవుడు ఎవరో తెలియాలి వీరికి. జీవము గల దేవుడు ఎవరో తెలియాలి అనగా వీరిని పరీక్షించగలగాలి. అందుకే ఈ వాక్యంలో రాయబడి ఉన్నట్లుగా, మేము ఎడారిలో నడిపించుటను జ్ఞప్తికి తెచ్చుకుండు. 40 సంవత్సరాలు నడిపించాడు. మీరు ఒకసారి గుర్తు చేసుకునండి.
వినయము నేర్పుటకు. ఎందుకు నడిపిస్తున్నాడు దేవుడు? వినయము నేర్పుటకు. మీ హృదయములను పరీక్షించుటకు. మీరు తన ఆజ్ఞలను పాటింతురో లేదో తెలుసుకొనుటకు ఆయన ఈ పయనం ఉపయోగించెను. ముఖ్య కారణం ఇదే ప్రియ సోదరులారా. 40 సంవత్సరాలు ఇజ్రాయేలు ప్రజలు నడుచుటకు కారణం ఏంటి అంటే, మన వాక్యాల్లో చూడవచ్చు, పవిత్ర గ్రంథంలో పుటమి వేయబడాలి. అక్కడ వాళ్ళని ఏం చేస్తున్నాడు దేవుడు? పుటమి వేస్తూ ఉన్నాడు. వినయము, అనుకువ, ఇది నేర్చుకోవాలి. తరువాత హృదయములను పరీక్షిస్తూ ఉన్నాడు దేవుడు. వారి హృదయాలు మారాలి. ఎందుకనగా తరతరాలుగా ఐగుప్తు దేశంలో ఉండి వారి యొక్క ఆచారాలను పాటిస్తూ వారి దేవతా విగ్రహాలను కొంతమంది మొక్కి ఉండి ఉండవచ్చు. మోసే ఎప్పుడైతే ఇజ్రాయేల్ జనాంగాన్ని తోడుకొని రాక మునుపు అవన్నీ కూడా వారి హృదయాల నుండి వెళ్ళిపోవాలి. నిజమైన దేవుడు యెహోవా దేవుడు మాత్రమే అని తెలుసుకోగలగాలి అని సుమారుగా 6 లక్షల మందిని దేవుడు పుటమి వేస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో మనం కూడా గమనించగలగాలి. నాకెందుకు ఈ కష్టాలు వస్తూ ఉన్నాయి? నాకెందుకు ఈ వ్యాధి బాధలు వస్తూ ఉన్నాయి? నా పొరుగు వారితో నేనెందుకు అవమానాలు పొందుతూ ఉన్నాను? హేళన చేయబడుతూ ఉన్నాను? మనం గొప్ప విశ్వాసులమే కదా, అలాంటివి మనకెందుకు వస్తూ ఉన్నాయి అని మనం ఆలోచించుకుంటే ఈ వాక్యం మనకు గుర్తుకు రావాలి. ప్రతి మనిషి జీవితంలో ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో నీవు దేవుని ఎడల ఎంత వినయముగా ఉన్నావు? నీ హృదయము దేవుని ఆజ్ఞలను ఇంతవరకు పాటిస్తూ ఉంది అనేది తెలుసుకోగలగాలి. ఈరోజు మనం చాలాసార్లు ఈ వాక్యాన్ని చదివి ఉంటాము, లేదా ఎవరైనా ప్రసంగ రూపంలో చెప్పగా విని ఉంటాం కావచ్చు. ప్రతి క్రైస్తవుడికి కూడా ఐగుప్తు నుండి యెరూషలేముకు వెళ్ళు ప్రయాణం లాంటిదే. దేవుడు మనల్ని పుటమి వేస్తూ ఉన్నాడు. ఒక్కరు కూడా నశించిపోవడానికి లేదు. అందరూ నా బిడ్డలే అంటున్నాడు ప్రభు. సాతాను శోధనలకు లోను కాకూడదు. ఇంకా చక్కగా మాట్లాడతాడమ్మా దేవుడు. చూడండి 3వ వచనం చదవండి అమ్మా. అతడు మీకు అనుకవను నేర్పెను. మిమ్ము మొదట ఆకలితో బాధించి అటు పిమ్మట మన్నా భోజనమును అనుగ్రహించెను. ఇట్టి భోజనమును మీరు కాని మీ పితరులు కాని ఏనాడును ఆరగించి ఎరుగరు. నరుడు కేవలము భోజనము వలననే జీవింపజాలడని ప్రభువు సెలవిచ్చు ప్రతి వాక్కు వలన కూడా జీవించుననియు తెలియజేయుటకే అతడు అట్లు చేసెను. ఆమె దేవుడు అంటున్న చక్కటి మాట ఏంటంటే, మీకు అనుకువ నేర్పిను. మొదట మీకు అనుకువ అనేది రావాలి. మేము మొదట ఆకలితో బాధించి అటు పిమ్మట మన్నా భోజనమును అనుగ్రహించెను. పరలోక ఆహారాన్ని వారికి ప్రసాదిస్తూ ఉన్నాడు. ముందేం చేస్తున్నాడు? అనుకువ నేర్పుతూ ఉన్నాడు. అనుకువ అనగా దేవుడు అంటే భయభక్తులు ఎలా ఉండాలో తెలియచేస్తూ ఉన్నాడు. తర్వాత ఆకలితో బాధిస్తూ ఉన్నాడు. నాకు దేవుడి గురించి తెలుసు కదా, నాకు విశ్వాసం ఉంది కదా, నేను అనునిత్యం ప్రార్థనలు చేస్తూ ఉన్నాను కదా, మరి నాకెందుకు ఈ కష్టాలు? నా పిల్లల ఆకలి బాధతో ఎందుకు చావాలి? అరాకరా వేతనముతో అనగా జీతంతో నేను ఈ సంవత్సరాన్ని ఎన్ని రోజులు ఈదగలగాలి? ఇలాంటి చాలా మంది జీవితాలలో ఎదురయ్యే గొప్ప గొప్ప సమస్యలు ప్రియ దైవ బిడ్డలారా. దేవుడు అంటున్నాడు,
నీకు నేను భోజనాన్ని ప్రసాదిస్తాను. నీవు విశ్వాసము కలిగి, నా ఎడల భయభక్తులు కలిగి, నా ఆజ్ఞలు నీవు పాటించినట్లయితే నేను పరీక్షించే సమయాన నీవు సైతానుకు దాసులు కాకూడదు అంటున్నాడు దేవుడు. మునుపెన్నడు కూడా మీ పూర్వీకులు ఆరగింపని విందును మీకు నేను సిద్ధం చేయబోతూ ఉన్నాను. అదే మన్నా భోజనము. ఇది భౌతికమైన దేహానికి ఆకలి తీర్చగలదు, కానీ అంతకంటే గొప్పదాన్ని మీకు ప్రసాదించబోతూ ఉన్నాను అంటూ, నరుడు కేవలము భోజనము వలనే జీవింపజాలడనియు ప్రభువు సెలవిచ్చు ప్రతి వాక్కు వలన కూడా జీవించుననియు తెలియచేయుటకే అటుల చేసెను. ఆకలితో కష్టాలతో ఎందుకు పరీక్షిస్తున్నాడు దేవుడు అంటే, భౌతికమైన ఆహారాన్ని తింటే మరి సాయంత్రానికి ఆకలి అవుతూ ఉంది, కానీ నేనిచ్చే ఆహారాన్ని మీరు భుజించినట్లయితే ఇంకెప్పటికీ కూడా మీరు ఆకలి కొనరు. ఏంటి ఆహారం? ఆయన వాక్కు. ఆయన వాక్కును ఆలకించడం, ఆయన వాక్కును స్వీకరించడం, ఆయన వాక్కును ఆహారం వలె, ఆధ్యాత్మికమైన ఆహారం వలె భుజించడము. నరుడు కేవలము ఇట్టి భోజనం వలన జీవింపడు. నేనిచ్చు ఆహారము నా వాక్కు. అది జీవపు గల మాటలు గల వాక్కు, జీవాహారము. దేవుడు మనకెంతో వివరంగా తెలియచేస్తూ ఉన్నాడు. నేను పరీక్షిస్తున్నాను నిన్ను అంటే నీవెంత విశ్వాసివో నీవు తెలుసుకొనుటకు. మనము తెలుసుకోగలగాలి. దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉన్నాడంటే మనం ఎంతవరకు విశ్వాసంలో నిలబడగలుగుతూ ఉన్నాము. మనం చాలా మందిని చూస్తూ ఉన్నాము. ఎంతో విశ్వాస జీవితాన్ని జీవిస్తున్న కొందరు కొన్ని రోజులకు అవిశ్వాసులుగా మారిపోవడం చూస్తూ ఉన్నాం. ప్రార్థనలకు రావడానికి సమయం లేదు అన్న వ్యక్తులను చాలా మంది నోట విని ఉన్నాం మనం. నేను పలాని చోటికి వెళ్ళకపోతే ఆ రోజు అక్కడ వెళ్ళదు, నేను ఇంపార్టెంట్ అక్కడ, నేను వెళ్ళి తీరాలి అని ప్రార్థనను, దివ్యబలి పూజను సైతము ప్రక్కన పెట్టి సాతాను వెంబడి పరిగెట్టే వారిని కూడా ఆ మాట్లాడే మాటను బట్టి మనం చూస్తూ ఉన్నాం. గొప్ప గొప్ప విశ్వాసులే వారు ఒకప్పుడు. వాక్యాన్ని బాగా చెప్పగలరు, పాటలు బాగా పాడగలరు, ఆరాధన చేయగలరు, దైవ సన్నిధిలో దైవ కార్యాలు ఎంతో ఘనంగా చేసే వ్యక్తులే. వారి నోటి గుండా ఇలాంటి మాటలు కూడా ఒక్కొక్క సందర్భాల్లో మనం వింటూ ఉన్నాము. అప్పుడు సైతాను శోధిస్తుంది అని మనం గమనించాలి ఆ వ్యక్తిని. అందుకే అంటున్నాడు ప్రభు సెలవిచ్చు వాక్కు, ప్రతి వాక్కు వలన మనిషి జీవించును. నా వాక్కు, మీరు పవిత్ర గ్రంథంలో ఏ వాక్కన తీసుకోండి, మీ హృదయానికి ఆ వాక్కు హత్తుకొని పోవాలి. మీ హృదయంలో ఆ వాక్కు లిఖింపబడాలి. అది జీవము గల ఆహారం. అది నీ ఆత్మకు నేనిచ్చు ఆహారము నా శరీరము అన్నాడు క్రీస్తు, నా రక్తము అన్నాడు ప్రభువు. ఆది కాండం నుంచి మొదలుకొని దర్శన గ్రంథం వరకు కూడా మనం ఏ వాక్యాన్ని తీసుకున్నా కూడా క్రీస్తు వైపే చూపిస్తూ ఉంటాయి. ప్రతిదీ కూడా ఆయన జీవాహారాన్ని తెలియచేస్తూ ఉంటాయన్నమాట. దేవుడు మనతో ఎంతో వివరంగా మాట్లాడాలనుకుంటున్నాడు. ఈరోజు నీ గృహంలోనికి ఆయన స్వరం వచ్చింది అంటే సాక్షాత్తు ప్రభువే నీ సన్నిధిలోనికి వచ్చాడని విశ్వసించు దైవ బిడ్డ. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం చదవమ్మా.
యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనము. అయినను నా కార్యములన్నీయు అతనికి తెలియను. అతడు నన్ను పరీక్షించినచో నేను నిర్దోషినని తెలియను. ఆమేన్. చక్కని మాట మాట్లాడుతున్నారు యోబు గారు. ఇది మనందరం కూడా విశ్వసించగలగాలి, మనం అందరం కూడా అనుకోగలగాలి. యోబు మాట్లాడిన మాటను మనం కూడా పలకగలగాలి. ఏమంటున్నాడంటే, నా కార్యములన్నీ ఆయనకు తెలియను. అంతే కదమ్మా. ఈరోజు మనం చేసే ప్రతి కార్యము మన దేవునికి తెలుసు. అదే అంటున్నాడు యోబు. ఏమంటున్నాడంటే, నా కార్యములను ఆయనకు తెలియను. ఆయన నన్ను పరీక్షించినచో నేను నిర్దోష. దేవుడు నన్ను పరీక్షించకపోతే నేను నిర్దోషినని నేను ఎలా తెలుసుకోగలను? నేను విశ్వాసినని నేను ఎలా తెలుసుకోగలను? కాబట్టి దేవుడు నన్ను పరీక్షించినచో నేను నిర్దోషినని నాకు తెలియను. మనందరం కూడా ఈ వాక్యాన్ని నమ్మగలగాలి, విశ్వసించగలగాలి. ఎందుకంటే దేవుడు మనల్ని పరీక్షించినట్లయితే మన విశ్వాసమో అవిశ్వాసమో మనకే తెలియదు. ఎప్పుడైతే మనం దేవునిచే పరీక్షింపబడుతున్నాము అంటే నిర్దోషత్వముతో మనం బయటపడడానికి, మనం నిర్దోషులమని నిరూపించుకోవడం కొరకు, మనం విశ్వాసులమని తండ్రి దేవుడే స్వయముగా ఒప్పుకున్నాడని అర్థం. ప్రియ సోదరులారా, చూడండి అమ్మా, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనము. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనము. మనలోని అంతరాత్మ దేవుడు పెట్టిన దీపము, అది మన అంతరంగమును పరిశీలించి చూచును. ఆమేన్. దేవుడు తన వెలుగును మనలో పెట్టి ఉన్నాడు. అది మనందరం కూడా గమనించుకోవాలి. నా అంతరాత్మ దేవుడు పెట్టిన దీపము. ఈరోజు నేను జీవించి ఉన్నాను అంటే దానికి ముఖ్య కారణం ఏంటంటే నా అంతరంగంలో దేవుని వెలుగు వెలుగుతూ ఉంది. దేవుడున్నాడు కాబట్టే నేను ఈరోజు జీవించగలుగుతూ ఉన్నాను. ఆయన నాకు ప్రసాదించిన వెలుగు, ఆ వెలుగే దేవుడు కాబట్టి ఆ దేవుడు నాలోనే ఉన్నాడని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఆ వెలుగు మన అంతరంగమును పరిశీలించి చూచును. మన బాహ్యమైన బయటది కాదు, కానీ దేవుడు మన అంతరంగమును, మన హృదయాన్ని పరిశీలించి చూచును. మన హృదయంలో ఏముంది? కపటముందా? ప్రేమ ఉందా? ఎదుటివారు వచ్చినప్పుడు వారితో నవ్వుతూ మాట్లాడుతూ హృదయంలో వారిపైన అసూయను పెంచి పోషించుకుంటున్నామా? ఇదంతా కూడా బయట వ్యక్తులకు తెలియకపోవచ్చు, కానీ మన అంతరంగమున ఉన్న ఆ దేవుడు పెట్టిన ఆ దీపమునకు తెలుస్తూ ఉందంట. చాలా గొప్ప మాట సామెతల గ్రంథంలో రాయబడింది. కొందరు ఉంటారు, పైకి ఒక మాట మాట్లాడతారు, లోన ఒక హృదయంలో వారి గురించి మరొక అభిప్రాయం ఉంటూ ఉంది. అలాంటి అభిప్రాయము, అలాంటి ఉద్దేశాలతో ఉన్న వారికి ముఖ్యంగా ఈ వాక్యాన్ని చాలా వరకు చదవగలగాలి. ప్రభువా, ఇలాంటి దురుద్దేశం నాలో ఉన్నట్టయితే తీసివేయి తండ్రి అని ప్రార్థించగలగాలి. చూడమ్మా, 13వ అధ్యాయము జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనము. ఆ 3వ వంతు జనులను నేను పరీక్షకు గురి చేయుదును. వారిని కుంపటిలోని వెండి వలె శుద్ధి చేయుదును, బంగారము వలె పరీక్షింతును. అప్పుడు వారు నాకు మొరపెట్టగా నేను వారి మొరలు ఆలింతును. మీరు నా ప్రజలు అని నేను చెప్పుదును, ప్రభువు మా దేవుడు అని వారు చెప్పుదురు. ఎప్పుడైతే దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడని మనం తెలుసుకోగలుగుతామో, ఆయన ఏమంటున్నాడు దేవుడు అంటే, 3వ వంతు జనులను నేను పరీక్షకు గురి చేయుదును. 3వ వంతు జనులు ఆయనకిష్టమైన వారు ఈ ప్రపంచంలో.
300 జనాలు. ఆయనకు ఎంతో ప్రియమైన వారు కాబట్టి వారిని నేను పరీక్షిస్తూ ఉంటాను. ఏ విధంగా పరీక్షిస్తానంటే వారిని కుంపటిలోని వెండి వలె శుద్ధి చేయుదును, వారిని బంగారము వలె పరీక్షింతును. బంగారం మనం చూసినట్లయితే దాదాపుగా చాలా మంది కూడా చూసి ఉండరు. ముడి బంగారం ముడి పదార్థముగా ఉన్నప్పుడు అది భూమిలో నుండి ఖనిజ రూపంలో ఉన్నప్పుడు తీయబడినప్పుడు దానిలో ఎలాంటి వెలుతురు అంటే అది దాన్ని ఏమంటారు మెరిచే గుణము కనబడదు మనకు. అందులో తలతలా మెరిసే గుణం కనబడదు అన్నమాట. ఆ తేజస్సు ఆ తేజస్సు అనేది ఆ ముడి పదార్థంలో మనకు ఎప్పుడు కూడా కనబడదు. అదొక మట్టి ముద్దలా ఉంటూ ఉంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఒక మట్టి ముద్దలా ఉన్న నిన్ను బంగారం వలె పరీక్షించును. చివరికి అది ఎన్నో మారులు అగ్నిలో కాల్చబడుతూ ఉంది. ఘన రూపంలో ఉన్న పసిడి ద్రవ రూపంలోకి మారుతూ ఉంది. అంతగా అగ్నిలో కాల్చబడుతూ ఉంది, కుంపటి వేయబడుతూ ఉంది. ప్రభు ఏమంటున్నాడంటే నాకిష్టమైన బిడ్డలను నేను పసిడి వలె చేయగలను అంటున్నాడు దేవుడు. ఆయనకిష్టమైన వారిని బంగారము కుంపటిలో కాల్చబడుతూ ఉంది అంటే దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. ఒక కంసాలిని మనం చూసి ఉంటాం అందరం. అతను ఎంతగా పరీక్షిస్తూ ఉంటాడు ఆ కుంపటిలో వేసి ఆ బంగారాన్ని. చివరకు దానికి ఒక రూపాన్ని తెస్తాడు. అప్పుడు అది తలతలా మెరుస్తూ ఉంది. దేవుడు అంటున్నాడు నాకిష్టమైన బిడ్డను, నేనెన్నుకున్న బిడ్డను పసిడి వలే చేయుదును అంటున్నాడు. చాలా గొప్ప వాక్యాలమ్మా ఇవి, మనం అర్థం చేసుకోగలగాలి. గాని అప్పుడు వారు నాకు మొరపెట్టగా, బంగారము కుంపటిలో ఉన్నప్పుడు ఏసీలో ఉన్నట్టు ఉంటుందా చల్లగా, లేకపోతే మా నరకములో ఒక వ్యక్తి కాలిపోతూ ఉన్నట్లు ఉంటుందా? అమ్మా చెప్పండి ఎవరన్నా, ఎలా ఉంటుంది? కానీ దేవుడు ఏమంటున్నాడంటే మీకంత కష్టాన్ని నేను రానివ్వట్లేదు, కానీ మిమ్మల్ని బంగారం వలె చూడాలనుకుంటున్నాను. పసిడి రూపంలో తలతలా మరియు పసిడి రూపంలో మెరియడం అంటే వెలుగివ్వడం, అంతే కదా. ఈ లోకానికి ప్రతి క్రైస్తవ బిడ్డ కూడా ఒక వెలుగు వలె ఉండాలి. మీరు నాకు మొరపెట్టగా నేను వారి మొర ఆలింతును. మీకు ఎన్ని కష్టాలరా రాని ఈ పరీక్షా సమయంలో మీరు నాకు మొరపెట్టినప్పుడు, మీరు నన్ను ప్రార్థించినప్పుడు మీ ప్రతి ప్రార్థనను కూడా నేను ఆలకిస్తూ ఉన్నాను. కొంతమంది మనం అంటూ ఉంటాం, ప్రభువా నా ప్రార్థన నీవు ఆలకిస్తున్నావా? నీవు ఆలకిస్తే నాకు ఈ కష్టాలు ఎందుకు అని దేవుని ప్రశ్నించేవారు కూడా లేకపోలేరు. దేవుడేమంటున్నాడంటే నాకు మొరపెట్టగా అనగా నాకు మీరు ప్రార్థించగా నేను మీ మొర ఆలింతును, మీ ప్రార్థన ఆలిస్తాను, మీ ప్రతి కన్నీటి బిందువును నేను గమనిస్తూ ఉన్నాను. మిమ్ములను నేను మీ కన్నీటి బిందును తుడుచుటకు మీ వైపే చూస్తూ ఉన్నాను. నేను నా ప్రజలు అని చెప్పుదును, మిమ్మలను నా ప్రజలు, నా బిడ్డలు అని చెప్తాను నేను. ప్రభువు మా దేవుడు అని వారు చెప్పెదురు అనగా మనం చెప్తామంట ఆ రోజు వచ్చినప్పుడు. చూడండి, చాలా చక్కని మాటలమ్మా ఇవి. మనం అర్థం చేసుకోవాలి. మనం దేవుని పరీక్షకు మనం లోనవుతూ ఉన్నాము అంటే మనం పరిశుద్ధలం అవుతున్నాము అని అర్థం.
దేవుడు ఏమంటున్నాడు? మీరు నా ప్రజలు అని నేను చెప్పుదును. 300 మంది ప్రజలకు పరీక్షలు పెడుతూ ఉన్నాడంట దేవుడు. ఎలా పరీక్ష పెడుతూ ఉన్నాడు? కుంపటిలోని వెండి వలె శుద్ధి చేస్తారు మీ ఆ పరీక్ష ద్వారా. అంతేకాకుండా బంగారం వలె పరీక్షించును. దేవుడికి మన పట్ల ఎంత విశ్వాసం, ఒక ప్రణాళిక మన పైన ఉంది. నీవు నా బిడ్డవు కాబట్టి నేను నిన్ను ఎన్నుకున్నాను కాబట్టి నీవు నా వాక్యాన్ని ఆలకించి నా చిత్తాన్ని తెలుసుకోగలుగుతున్నావు అంటున్నాడు దేవుడు. చూడండమ్మా, మలాకి గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనము. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనము. మాకు కనిపించినదేమనగా గర్వాత్ములే సంతోషముగా ఉన్నారు, దుర్మార్గులు వృద్ధిలోనికి వచ్చుచున్నారు. వారు దేవుని సహనమును పరీక్షకు గురిచేసియు తప్పించుకొని తిరుగుచున్నారు. అప్పుడు ప్రభువునకు భయపడువారు తమలో తాము మాట్లాడి చాలమ్మా. ఈ విశ్వాసులు కష్టాలు బాగా వారి పైన వచ్చినప్పుడు ఏమనుకుంటున్నారంటే, మాకు కనిపించినదేమనగా, అంటే మేము చూస్తున్నది ఏమిటి అంటే గర్వాత్ములే సంతోషంగా ఉన్నారు. దేవుడంటే లెక్క చేయని వారు, ఎప్పుడు కూడా దేవుడు అనే తలవని వారు, గర్వముతో విర్రవీగేవారు, అన్యాయాలు, మోసాలు, దుర్మార్గపు పనులు ఇలాంటివన్నీ చేసేవారు సంతోషంగా ఉన్నారు. అలాంటి పనులు చేసేవారే వృద్ధిలోనికి వస్తూ ఉన్నారు. ఎంతో సుఖంగా జీవిస్తూ ఉన్నారు. వారు కోరుకున్నదల్లా అనుభవిస్తూ ఉన్నారు. వారు కావలసిందల్లా పొందుకుంటూ ఉన్నారు. వారు దేవుని సహనమును పరీక్షకు గురిచేసియు తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. దేవుడు ఓపిక ఇంకా చూస్తూ ఉన్నాడు. అదంతా వాళ్ళు పరీక్షించి కూడా ఇంకా దేవుని నుండి వారు తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. అంటే దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నారు ఈ దుర్మార్గపు పనులతో అని విశ్వాసులు కష్టాలలో ఉన్నప్పుడు అనుకుంటూ ఉన్నారంట. చదువమ్మ 16వ వచనము. అప్పుడు ప్రభునకు భయపడి వారు తమలో తాము మాట్లాడుకొనిరి. అతడి వారి పలుకులు వినెను. ప్రభునకు భయపడి అతన్ని గౌరవముతో చూచి వారి పేర్లు అతని సన్నిధిలోనే జ్ఞాపకార్థముగా గ్రంథమున రాయబడెను. ఆమేన్. ఏమనుకుంటున్నారు? 15వ వచనంలో మనం చూసి ఉన్నాం కదా, ఆలకించి ఉన్నాం కదా. ప్రభువునకు భయపడు తమలో తాము మాట్లాడుకొనిరి. మనం ఇంతకుముందు 15వ వచనంలో తెలియజేసిన విధముగా వారు మాట్లాడుకుంటూ ఉన్నారట. ఇవన్నీ కూడా విశ్వాసులకి నా కష్టాలు. దేవుని ప్రార్థించటం వల్లనే కదా మనకి కష్టాలని వచ్చాయి. వారి వల్లే మనం జీవించినట్లయితే మనకి ఎందుకుంటాయి కష్టాలు? వారు చేసే కార్యాలు మనం చేసినట్లయితే మనం కూడా వారిలానే ఉంటాము కదా అని విశ్వాసులు మాట్లాడుకుంటున్నారంట ఒకరికొకరు. అప్పుడు దేవుడు వారి మాటలను ఆలకించి వారి పలుకులను విని ఏమంటున్నాడంటే, ప్రభువునందు భయభక్తులు గల వారి పేర్లు నిండు విశ్వాసముతో దేవుని ఆరాధించుతూ ఎన్ని కష్టాలు వచ్చినా సరే ప్రభువా నీ చిత్త ప్రకారమే జరగనిమ్ము అని ప్రార్థిస్తూ దైవ సన్నిధిలో గడుపు వారందరి పేర్లు ప్రియ దైవ బిడ్డలారా ఆయన సన్నిధిలోనే జ్ఞాపకార్థముగా గ్రంథమున వ్రాయబడిను. మన పేర్లు ఎక్కడ వ్రాయబడి ఉంటాయి? జీవ గ్రంథంలో వ్రాయబడి ఉంటాయి. జీవ గ్రంథం ఎప్పుడు తెరవబడుతూ ఉంది? మనం తీర్పునకై తన సన్నిధిలో నిలబడినప్పుడు. అప్పుడు ఈ గర్వాత్ముల పేర్లు వ్రాయబడి ఉండవు జీవ గ్రంథంలో.
కష్టం అనేది తాత్కాలికము, విశ్వాసం అనేది శాశ్వతము. ఈ లోకం వరకే కాదు, మనం మరణించినను జీవించుటకు శాశ్వతమైనదే విశ్వాసము. ఆ విశ్వాసం మనకు ఉన్నట్లయితే భయభక్తులు గల వారి పేర్లు ఆయన సన్నిధిలోనే జ్ఞాపకార్థముగా గ్రంథమున వ్రాయబడిను. మనందరి పేర్లు జీవ గ్రంథంలో లిఖించబడతాయని ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు మన దేవాది దేవుడు. మనం ఈ వాక్యాలు ఆలకిస్తూ ఉన్నప్పుడు మనం ఒక నిర్ణయానికి రావాలి. గర్వాత్ముల వలె ఈ లోక సుఖభోగాల కోసము దుర్మార్గులుగా మారడానికి ఇష్టపడదామా, లేదా విశ్వాసిగా ఉండి జీవ గ్రంథంలో మన పేర్లను లిఖించుటకు దేవాది దేవుడు లిఖించినట్లుగా మనము విశ్వాసము కలిగి జీవించుటకు ఇష్టపడదామా అనేది ఈ వాక్యాలను ఆలకించి మనం నిర్ణయం తీసుకోవాలి. ప్రియ దైవ బిడ్డ, అర్థమవుతుందా తల్లి? అర్థమవుతుంది. 17వ వచనం చదువమ్మా. మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో. సర్వశక్తివంతుడైన వారు నా ప్రజలకు నేను పనికి పూనుకున్న వేళ వారు నా సొంత ప్రజలకు. తండ్రి తనకు ఊడిగము చేయి కుమారుని పట్ల దయచూపినట్లే నేనును వారి పట్ల దయచూపుదును. ఆమేన్. చక్కటి వాక్యం తల్లిది. సైన్యములకు అధిపతి అయిన ప్రభు ఇట్లనుచున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? యెహోవా దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే, జీవ గ్రంథంలో ఎవరి పేర్లైతే వ్రాయబడి ఉంటాయో వారి గురించి మాట్లాడుతున్న మాటలు అన్నమాట ఇవి. జీవ గ్రంథములో వ్రాయబడిన వారు నా ప్రజలగుదురు. ఎవరు? జీవ గ్రంథములో ఎవరి పేర్లైతే వ్రాయబడి ఉంటాయో వారు నా ప్రజలగుదురు. నియమింపబడిన దినమున వారు నా వారై నాకు ప్రత్యేకమైన ఆస్తిగా ఉందురు. చాలా గొప్ప మాట ఇది. ఈ వాక్యాన్ని అండర్లైన్ చేసుకోవాలి మన బైబిల్ గ్రంథంలో. దేవుని ఆస్తి ఎవరు? దేవుని ఆస్తి అంటే ఏంటి? దేవుని ఆస్తి ఎవరమ్మా? మనమే కదా. చూడనమ్మా, ఎంతటి చక్కటి వాక్యమో ఇది. జీవ గ్రంథములో ఎవరి పేర్లైతే వ్రాయబడి ఉంటాయో ఆ దినమున అనగా తీర్పు దినమున వారు నావారై నాకు ప్రత్యేకమైన ఆస్తిగా నుందురు. ఒక ప్రత్యేకంగా చూస్తూ ఉన్నాడు దేవుడు మనల్ని. దేవుని ఆస్తి ఎవరనగా మనమే. ఈ లోకంలో ఉన్న సర్వ సంపదలు కాదు, కార్లు, బంగ్లాలు, భూములు, బంగారము, ఆస్తిపాస్తులు ఈ లోకానికి సంబంధించినవే. అవి మనం ఉన్నంత వరకు మాత్రమే మనవి. మనం మరణించిన తర్వాత అప్పటి వరకు రిజిస్ట్రేషన్ పేపర్ మీద మన పేరు ఉంటుంది. మనం మరణించిన తర్వాత మరొకరి పేరుంటుంది. కానీ జీవ గ్రంథంలో ఒకసారి మన పేరు లిఖించినప్పుడు ఆ పేరు మారదనమాట. ఈ లోక సంబంధమైన వాటి మీద ఎన్ని విలువైన సర్టిఫికెట్స్ కావచ్చు, లేదా ల్యాండ్ పేపర్స్ కావచ్చు, ఏదైనా తీసుకోండి ప్రియ దైవ బిడ్డలారా, మనిషి జీవించి ఉన్నంత వరకే ఆ వ్యక్తి పేరు మీద ఉంటుంది. తర్వాత పేరు మారుతుంది. పేరు మారినప్పుడు అది నీది కాదు.
అలాంటి అశాశ్వతమైన దాని కొరకే సాతానుకు బానిసలుగా మారుతూ ఉన్నారు చాలా మంది. దేవుడు అంటున్నాడు కదా, నా జీవ గ్రంథంలో ఎవరి పేర్లైతే లిఖించబడి ఉంటాయో తీర్పు దినాన వారు నా ఆస్తిగా మారుతారు అంటున్నాడు ప్రభు. చాలా గొప్ప మాట తల్లి ఇది. తండ్రి తనకు ఊడిగము చేయు కుమారుని పట్ల దయ చూపినట్లే నేనును వారి పట్ల దయ చూపుదును. దయ, ఎంత గొప్ప దయ మన పైన చూపిస్తూ ఉన్నాడంటే, సేవ చేస్తూ ఉన్న తండ్రి పైన కుమారుడు ఏ విధముగా అయితే ఊడిగం చేస్తాడో, నా పైన విశ్వాసమున్న బిడ్డల ఎడల నేను వారి పట్ల ఆ విధముగా దయ చూపుతానంటున్నాడు దేవుడు. ఆ దయను, ఆ కృపను, ఆ ఆశీర్వాదాన్ని మనమందరము కూడా పొందుకోవాలి. మనమందరము కూడా పొందుకోవాలి అంటే మన పేర్లు జీవ గ్రంథంలో లిఖింపబడేటట్లుగా మన జీవితాలను మార్చుకోవాలి. ఆ తండ్రి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించగలగాలి. అప్పుడు ఆయన కరుణ, కృప, కటాక్షము మన పైన కురుస్తూ ఉంది. ఆయన దయ మన పైన ఉంటూ ఉంది అని ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మన జీవితాలలో ఇప్పటి వరకు మనం తెలిసి తెలియక పొరపాట్లు ఏమైనా చేసి ఉన్నాయనలా ఈ రోజు నుండే మారు మనసు పొందుదాం. తండ్రి దేవుని పాద సన్నిధిలో ప్రార్థన చేద్దాం, కన్నీటితో ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా గత జీవితమంతయో కూడా నీ ఆజ్ఞలను మీరు జీవించాను తండ్రి, లేదా అవిశ్వాసిగా జీవించాను ప్రభువా. నా హృదయాన్ని శుద్ధి చేయు తండ్రి. నిండు విశ్వాసముతో నీ నామాన్ని స్మరించు భాగ్యాన్ని ఈ దీనునికి, ఈ దీనురాలికి ప్రసాదించు తండ్రి అని ప్రార్థించుకుందాం. ప్రియ దైవ బిడ్డ, సర్వ సృష్టికర్త అయిన సర్వేశ్వర, మా రక్షకుడు అయిన తండ్రి, ఇప్పటి వరకును తండ్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను తండ్రి నిండు విశ్వాసముతో ఆలకించి ఉన్నాము ప్రభువా. ప్రభువా, మేము పాపులమయ్యా, సైతాను శోధనలు లోను కాకుండా ఉండునట్టు తండ్రి మా అందరి పైన ప్రభువా ప్రేమ కరుణను చూపించి తండ్రి మా అందరి ప్రతి తప్పులను మన్నించు ప్రభువా. మేము చేసిన తప్పులను, తప్పిదములన్నిటి నుండి ప్రభువా మమ్మలను విముక్తులను చేయి తండ్రి. సాతాను బంధకములు తెంచుటకు మా శక్తి సరిపోదు తండ్రి. ప్రభువా, మీ వాక్ అనే రెండంచుల ఖడ్గం ద్వారా సైతాను సంఖ్యలను త్రించి నీ చిత్త ప్రకారం జీవించు బిడ్డలనుగా, నీ చిత్త ప్రకారం తండ్రి నీ నామస్మరణలో ప్రభువా మా జీవితాంతము తండ్రి నీ వాక్ను స్మరించు బిడ్డలుగా దీనులైన మా పైన మీ ప్రేమ కురిపించి తండ్రి మాపై దయ చూపి తండ్రి నీ వాక్కును స్మరించే బిడ్డలుగా మమ్మలను మలచుమని మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నా మదిని కోవెలగా మరచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. నా మదిని కోవెలగా మరచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా,
హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా. మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా. నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలచిపోవయ్యా. నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. నిన్ను మనసుతో నిన్ను ఆశ్రయించితి, దీన మనసుతో నీ కడా శిరము వంచితి. నిన్ను మనసుతో నిన్ను ఆశ్రయించితి, దీన మనసుతో నీ కడా శిరము వంచితి. పూర్ణ మనసు కలవానిగా నన్ను మార్చుమా, తరతరములకు క్షేమమొసగుమా. పూర్ణ మనసు కలవానిగా నన్ను మార్చుమా, తరతరములకు క్షేమమొసగుమా. నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలచిపోవయ్యా. నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. చెంచల మనసాడించు బ్రతుకు ఆటకు, వందన చేసి నడుపును తప్పు బాటలో. చెంచల మనసాడించు బ్రతుకు ఆటకు, వందన చేసి నడుపును తప్పు బాటలో. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిన సాగనీవయ్యా. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిన సాగనీవయ్యా. నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలచిపోవయ్యా. నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా.